హలో ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు మీకు క్లియర్గా నీట్గా విడమరిచి నార్మల్ బ్లౌజ్తో ప్రిన్స్ కటింగ్ ఎలా కట్ చేసుకోవాలో చెప్తున్నానండి. వీడియోలో చూపించిన విధంగా మనం బ్లౌజ్ మడత అయితే తీసుకోవాలి. 4 ఫోల్డ్స్తో తీసుకొని పైన 1/2 ఇంచు ఖర్చుకు వదిలేసుకొని నెక్కు సింగిల్ పట్టి కాజా పట్టి వదిలేసి నెక్కు డ్రా చేసుకొని షోల్డర్ దగ్గర ఖర్చుకి వదిలేసుకొని షోల్డర్ మార్క్ వేసుకోవాలి. సేమ్ అదేవిధంగా సంఖ దగ్గర కూడా సంఖ మార్క్ వేసుకోవాలి. చివరున్న 2 గీతలు కలుపుతూ సంఖ అయితే డ్రా చేసి షేప్ అనేది తీసుకొని ఇప్పుడు నేను చూపించిన విధంగా నెక్ అయితే పైన తక్కువ రావాలి, కింద వెడల్పు కావాలంటే కొంచెం పెంచుకోవచ్చు. 1/2 ఇంచు లేదా 1 ఇంచు కూడా పెంచుకోవచ్చు. పైన మాత్రం పెంచుకోకూడదు, కరెక్ట్గా పెట్టుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మెయిన్ ప్రిన్స్ కటింగ్కి ఇక్కడే మనం 3 ఇంచులతో ఒక మార్క్ వేసుకొని మరి అక్కడి నుంచి మళ్ళీ 2 ఇంచులతో ఒక మార్క్ వేసుకొని ఇంకా టక్స్ పొడవు వచ్చేసి హైట్ బట్టి ఇది వచ్చేసి 14 ఇంచుల బ్లౌజు, నేను 4 ఇంచులు పెట్టుకున్నా. ఇంకొంచెం హైట్ ఉన్న వాళ్ళది వచ్చేసి ఇంకొంచెం 1/2 ఇంచు ఎక్కువ పెట్టుకున్నా పర్వాలేదు. ఇట్లా టక్స్ వేసుకొని అక్కడి నుంచి సంఖ దాకా ఒక షేప్ వేసుకుంటే చాలు. ఇదండి సింపుల్గా ప్రిన్స్ కటింగ్ బ్లౌజ్ అంటే. నా ఛానల్ కనుక ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో లైక్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. మీరు నాకు సపోర్ట్ చేయాలంటే మీరు చేయాల్సింది ఒకటే అండి, లైక్ చేయండి. ఇంకా నేను చూపించిన విధంగా మీరు కటింగ్ అయితే చేసుకోండి. మీకు ఎలాంటి స్టిచ్చింగ్ వీడియోలు కావాలి, ఎలాంటి కటింగ్ వీడియోలు కావాలనేది నాకు కామెంట్లో తెలియజేయండి. నేనైతే అవి పెట్టడానికి ట్రై చేస్తాను. నాకు ఒక చిన్న కోరిక అండి, నా విద్య అనేది అందరికీ చేరాలనేది నా కోరిక. దానికి మీ సపోర్ట్ ఎంతో అవసరము. ఇంకా ఎటువంటి కటింగ్స్, ఎటువంటి టిప్స్ కావాలో మీరు కామెంట్లో అడగండి, నేను చెప్తాను. ఇంక వీడియోలో చూపించిన విధంగా ఇలా అయితే కట్ చేసుకొని ఏదైతే కటింగ్ జరిగి ఉంటుందో సేమ్ అదే మెయిన్ పీస్ మీద పెట్టి కట్ చేసుకొని మనము పెద్ద కుట్టు అనేది వేసేసుకొని యాజ్ ఇట్ ఈస్గా ఆ ముక్కలు అనేది అతికించేసుకోవాలి. అంతే, చాలా సింపుల్ అంటే సింపుల్గా ప్రిన్స్ కటింగ్ బ్లౌజు మనం కట్ చేసుకోవచ్చు. చాలా 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 ఈజీ, పర్ఫెక్ట్గా కూర్చుంటుంది. మీరు కటింగ్ చేసేటప్పుడు భయపడద్దండి, చెడిపోతుందేమో అని భయపడద్దండి. భయం వల్ల ఖచ్చితంగా చెడగొట్టుకుంటారు. అందుకే వస్తుంది పోతుంది అన్నట్టుగా రఫ్గా ఒక క్లాత్ మీద ట్రై చేయండి. అప్పుడు ఆటోమేటిక్గా సక్సెస్ అవుతుంది. మీకు ఖచ్చితంగా చెప్తాను, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.